మీకు అర్థం కావడానికి ఒక ఇన్సిడెంట్, రియల్ ఇన్సిడెంట్ చెప్తాను. ఒక ఇద్దరు పెళ్లి చేసుకున్నారు. కొత్తగా పెళ్లి చేసుకున్న తర్వాత వాళ్ళు షాప్కి వెళ్ళారు బట్టలు కొనుక్కోవడానికి. భార్యకి కొన్ని బట్టలు కొన్నాడు భర్త కూడా కొన్ని బట్టలు భార్య చూస్తానికి ప్రయత్నిస్తా ఉంది. ప్యాంటు షర్ట్ తీసుకుందాం అనుకున్నారు. షర్టు తీసుకుంటే ఈ భర్తకి చెక్స్ అంటే చాలా ఇష్టం. చెక్స్ షర్ట్స్ తీసుకుని పోతున్నాడు. ఆ చెక్స్ షర్ట్ అది ఉంటే భార్య వద్దులేండి, బాగోదు, మీకు ఈ ప్లేన్ తీసుకోండి, చాలా బాగుంటుంది అని. అలాగే ఒక ప్లేన్ షర్ట్ తీసుకున్నాడు. ఇంకోసారి వెళ్ళారు కొన్ని నెలల తర్వాత. అతను కూడా అప్పుడు కూడా చెక్స్ షర్ట్ తీసుకుందాం అనుకున్నాడు. కానీ ఆమె వద్దండి, బాగోదు, మీకు ఈ కలర్ తీసుకోండి అని మళ్ళీ ప్లేన్ షర్ట్ తీసుకుంది. అలాగా ఎన్నిసార్లు వెళ్తున్నా కూడా ప్లేన్ షర్ట్స్ చివరికి అతను కబోర్డ్ నిండా ప్లేన్ షర్ట్స్ వచ్చేసినాయి. ఒక్క చెక్స్ షర్ట్ సరే చాలా ఇష్టం చెక్ షర్ట్ అంటే. ఎందుకో ఒక రోజున ఏంటి మీ చిన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళు ఏంటి అని మాట్లాడుతున్నాడు. ఈ చెక్స్ కి ఏదో కారణం ఉండాలి అని ఎవరో చెప్పారు ఇలాగ కాన్ఫరెన్స్ లో. సో నీ చిన్నతనం నీ అనుభవాలు ఏంటి అంటే ఆమె ఏం చెప్పిందంటే, ఒక రోజున మా ఇంటి పక్కన ఒకళ్ళు ఉండేవాళ్ళు, రెంట్ ఉండేవాళ్ళు. ఇద్దరికి మధ్యలో ఒక తడికి మాత్రమే ఉండేది. అవతల వాళ్ళు మాకు మధ్యలో ఒక తడికి మాత్రమే ఉండేది. వాళ్ళు ఏం చేసుకున్నా కూడా మాకు వినిపిస్తా ఉండేది. ఆయన తాగొచ్చి కొడతా ఉండేవాడు ఆమెని. అప్పుడు నాకు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉండేవి. చిన్నపిల్ల అనమాట. ఆ ఏజ్ లో 3-4 సంవత్సరాలు ఆ ప్రాంతంలో ఉండే. అప్పుడు ఆయన కొడతా ఉంటే మాకు భయం వేసేది. మా అమ్మ గొడవ చేయబాకండి అనేది గట్టిగా మమ్మల్ని పొదుగు పట్టుకునేది. ఒక రోజున ఆమెను కొడతా ఉంటే ఆమె పరిగెత్తుకుని మా ఇంట్లోకి వచ్చేసింది. ఆమెను తరుముకుంటూ అతను కూడా వచ్చాడు. అతను గళ్ళ చొక్కా వేసుకున్నాడు. అంతే, ఆ గళ్ళ చొక్కా మనసులో ముద్ర పడిపోయింది. గళ్ళ చొక్కా వాళ్ళు కొడతారు అంతే. అది తనకు తెలియకుండానే లోపల వెళ్ళిపోయింది. ఇంకా దాన్ని బయటికి తీసుకోవడం తనకి చాలా కష్టం అయిపోయింది. దాన్ని ఏమన్నారంటే గాఢ ముద్ర, ఇంప్రింటింగ్ అంటారు. ఇది అందరి జీవితాల్లో సత్యం.